సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఆర్డిటి ట్రస్ట్ ద్వారా అనంతపురం కేంద్రంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకి వైద్య, అలాగే విద్యా సదుపాయాలను అందిస్తూ ఉన్నారు, సేవలు చేస్తూ ఉన్నారు కదా. ఏంటి సార్ ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు ఈ ట్రస్ట్ ద్వారా? నా పేరు డాక్టర్ ప్రవీణ్ అండి. ఈ బత్తలపల్లి హాస్పిటల్‌కు నేను డైరెక్టర్‌గా ఉన్నాను. ఆర్‌డిటి సంస్థ గత 55 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో పనిచేస్తుంది. మనకు 3 హాస్పిటల్స్ ఉన్నాయి. బత్తలపల్లిలో 352 బెడ్స్ హాస్పిటల్ ఉంది. కళ్యాణదుర్గంలో 200 పడకల ఆసుపత్రి ఉంది. కనేకల్‌లో 30 పడకల ఆసుపత్రి ఉంది. టోటల్‌గా మనకు కలుపుకొని 530 బెడ్స్ ఉన్నాయి మనకు పేషెంట్స్‌కి. ప్రతి సంవత్సరము గాను మనకు దాదాపు 8 లక్షల మందిని మనము అవుట్ పేషెంట్స్గా ట్రీట్ చేస్తాం. 3 హాస్పిటల్స్లో 15,000 ఆపరేషన్స్ జరుగుతాయి మన దగ్గర. దాదాపు 60,000 మందిని ఇన్పేషెంట్స్గా అడ్మిట్ చేసుకుంటాం ఈ 3 హాస్పిటల్స్లో. సో ఈ 3 హాస్పిటల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు నాణ్యతమైన వైద్యం అందించాలి. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, వైద్య సేవలు అందకుండా వాళ్ళ యొక్క జీవన విధానం దెబ్బతినకూడదు అని సంస్థ ఉద్దేశించి గత 30 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. ఈ భాగంగా ఈ వైద్య సేవలు ముఖ్యమైనవి ఏంటంటే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో దాని మీద ఫోకస్తో కళ్యాణదుర్గము బత్తలపల్లి హాస్పిటల్ పనిచేస్తూ ఉంది. ఎన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి ఇక్కడ మనకు బత్తలపల్లి హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, ఎముకలకు సంబంధించి, అలాగే మెడిసిన్కి సంబంధించి సర్జరీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంది. 6 డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని కూడా మనం తీసుకుంటాం. నేషనల్ బోర్డు ద్వారా మనకు ఎవ్రీ ఇయర్ 15 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ ఇక్కడ అడ్మిట్ అవుతారు. 3 ఇయర్స్ ఉంటారు వాళ్ళు మనతో పాటు. టోటల్గా ఇక్కడ 108 మంది డాక్టర్స్ ఉన్నారు, 280 మంది నర్సెస్ ఉన్నారు. ఇంకా అంత ఇతరత్ర స్టాఫ్ మనం చూసుకుంటే బత్తలపల్లి హాస్పిటల్లో 800 మంది స్టాఫ్ ఉన్నారు. కళ్యాణదుర్గంలో 300 మంది స్టాఫ్ ఉన్నారు. సో 1100 నుంచి 1200 స్టాఫ్ 3 హాస్పిటల్స్లో మా 24 గంటలు వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. ఒక రోజుకి ఎంతమంది పేషెంట్స్ ఇక్కడికి వస్తారు, ఎంతమందికి వైద్య సేవలు అందిస్తున్నారు? ఒక రోజులో మనము 1200 నుంచి 1500 మంది పేషెంట్స్ బత్తలపల్లిలో, అలాగే సేమ్ 1500 మంది పేషెంట్స్ కళ్యాణదుర్గంలో ఒక రోజుకు వస్తారు. దీంట్లో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లల శాతం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇద్దరు కలిపి 50% పైన ఓపీ మనకు ఉంటుంది. అలాగే డైలీ అడ్మిషన్స్ కూడా 60 నుంచి 70 మందిని మనం అడ్మిట్ చేయడము. రోజుకు 20 నుంచి 25 ఆపరేషన్స్, ఎమర్జెన్సీను, ఎలెక్టివ్ ఆపరేషన్స్ మన దగ్గర జరుగుతాయి. ఓకే. 2021 వరకు ఫారిన్ ఫండ్స్ ఎక్కువగా వచ్చేవి. అయితే 2021 నుంచి ఫారిన్ ఫండ్స్ రావడం అనేది ఆగిపోయింది. ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతో, నారా లోకేష్ గారి కృషితో మళ్ళీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఫారిన్ ఫండ్స్ ఇక్కడికి రావడానికి అనుమతించారు. ఎలా అనిపిస్తుందండి? ఇది నిజంగా మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. ఎందుకంటే 2021 నుంచి సంస్థ యొక్క లైసెన్స్ విషయంలో కొంత జాప్యం జరిగింది. అది పొడిగిస్తూ వచ్చి 2025 ఏప్రిల్లో అది క్యాన్సిల్ అయిపోవడము, ఫండ్స్ లేకపోవడము, ఎంతోమందికి వైద్యాన్ని అందించలేకపోవడము, అలాగే మనకు ముఖ్యంగా ఎవరికైతే పేద ప్రజలకు ఇక్కడ మనం వైద్యం అందించలేని పరిస్థితుల్లో మనం వారిని బెంగళూరుకు పంపించడం కూడా జరుగుతుంది, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి. అటువంటి వాళ్ళను పంపించలేకపోయినాము. మన దగ్గర వైద్య సేవ చేయలేని పరిస్థితుల్లో మనము చాలా పెద్ద హాస్పిటల్స్కి పంపించి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి కొంత తగ్గించవలసి వచ్చింది. అలాగే విద్య విషయంలో కూడా సంస్థ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎగ్జామ్ కండక్ట్ చేయలేక పోయింది. సో ఈ ఇబ్బందులన్నీ గత 3-4 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంస్థ ప్రజలకు వైద్యాన్ని తక్కువ చేయకూడదని కష్టాలు పడి దీన్ని మేము వైద్యులు సంస్థ ముందుకు తీసుకొచ్చాము. దాన్ని మరి మన మంత్రి లోకేష్ గారు గుర్తించి ఆయన ముందు చొరవ తీసుకొని రావడము, మాట్లాడడము, ఇక్కడ ఉన్న ఎంపీస్ కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ ఆర్డిటి యొక్క పనితనాన్ని గుర్తించి వాళ్ళు చొరవ తీసుకొని ముందుకొచ్చి దీన్ని నిలబెట్టాలి ఈ సంస్థని అనే మంచి ఉద్దేశంతో వాళ్ళు చేశారండి. అది ఎంతో అభినందనీయమైనటువంటి. అది రోగులకి ఎలా ఉపయోగపడుతుందండి?
రోగులకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మనం బత్తలపల్లి చూసుకుంటే దాదాపు 300 నుంచి 400 విలేజెస్ ఈ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే కళ్యాణదుర్గంలో 300 విలేజెస్ ఆధారపడి ఉన్నాయి. సో దాదాపు ఈ 2 హాస్పిటళ్ళు మనం చూసుకుంటే 700 నుంచి 800 మంది ఊర్లు విలేజెస్ ఈ వైద్యం మీద ఆధారపడి ఉన్నాయి. సో వారందరికీ కూడా ఇది ఎంతో మంచి ఇది డెసిషను. సో వారికి నాణ్యతమైన వైద్యం అందించడానికి మనకు ఫండ్స్ ఉండాలి. ఫండ్స్ ఉంటేనే మనము క్వాలిటీ ఎక్విప్మెంట్ కొనడం కానీ క్వాలిటీ వైద్యం అందించడం కానీ జరుగుతుంది. సో ఇది అందరికీ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. కదా, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము దుద్దేకుంట నుంచి వస్తున్నాం సార్. ఓకే. బెల్గొప్ప మండలం. ఓకే. ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుంది మీకు? చాలా మంచి సేవలు అందిస్తుంది సార్. మాకు ఆరోగ్యంగా చాలా సదుపాయాలు చేకూరుస్తుంది. చాలా పర్వాలేదు సార్. ఇక్కడ ప్రభుత్వం కూడా అన్ని ఆర్డిటి సంస్థ ప్రత్యేక చర్య తీసుకొని మంచి సేవలు అందిస్తుంది సార్. ఓకే. అంటే 2021 దాకా ఆర్డిటికి విదేశీ నిధులు వచ్చాయి. ఆ తర్వాత విదేశీ నిధులు ఆగిపోయాయి. గత ప్రభుత్వం పట్టించుకోవాలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి కృషి వల్ల, నారా లోకేష్ గారి చొరవ వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశీ నిధులు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? విదేశీ నిధులు వస్తున్నాయి, బాగా చేస్తున్నారు పనులు. నేను పర్వాలేదు సార్. అన్నీ ఎప్పటికెప్పుడు కావాల్సిన మెడిసిన్స్, ఎక్విప్మెంట్స్, డాక్టర్స్, నర్సులు ఏది కొద్ది ఉన్నా అది తీసుకొచ్చుకొని దాన్ని బాగా ప్రజలకు సేవ, మంచి సేవ చేస్తున్నారు సార్. అంటే నారా లోకేష్ గారు చొరవ చూపించారు కదా. అదేమో ఎవరెవరు చూపించాలి కదా. నారా లోకేష్ చూపించాడు. ఇంకాను ఆర్డిటికి చాలా మంది ఇంకా సహాయ సహకారాలు అందిస్తున్నారు పరోక్షంగా. అందుకు బాగా. ఓకే. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? సుకన్య సార్. ఓకే. ఆర్డిటి గురించి మీకు ఎలా తెలుసు? మా ఊర్లో చెప్పినారు సార్. ఏం చెప్పారు? ఆర్డిటి బాగా చూస్తారు, చాలా బాగా చూస్తారు. ఆ పిల్లలకి కూడా, మీకు కూడా నార్మల్ డెలివరీకే చాలా ప్రయత్నము చేస్తారు. నార్మల్ డెలివరీ చేస్తారు, బాగా చూస్తారు. మా ఊర్లో చాలా మంది ఇక్కడికే వస్తారు సార్. వాళ్ళే చెప్పింటేనే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం సార్. మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఆర్డిటి మీకు ఎలాంటి సేవలు అందిస్తుంది? బాగా చూస్తున్నారు సార్, బాగా చూస్తున్నారు. నాకు కూడా ఇప్పుడు హెల్త్ బాగుంది సార్. ఓకే. బాగుంది. ఓకే. ఇప్పుడు 2021 వరకు ఆర్డిటికి వచ్చేటువంటి విదేశాల నుంచి నిధులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినవి. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చే నిధులు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? బాగుంది సార్, మాకు సంతోషం ఉంది సార్. ఎందుకు? వాళ్ళు మాకు చేస్తున్నారు కదా ఏదైనా కానీ అని మాకు సంతోషం ఉంది సార్. ఓకే. బాగా వెళ్తే మటుకు బాగా చూస్తారు సార్. ఇక్కడ బాగా చూస్తారు. నా బిడ్డ నేను కూడా క్షేమంగా ఉండడానికి బాగా చూస్తారు సార్. ఓకే, రైట్ అమ్మా. అంటే నారా లోకేష్ గారి వల్లే నిధులు వచ్చినాయి కదా, ఏమైనా చెప్తారా మరి నారా లోకేష్ గారికి? థ్యాంక్స్ సార్. ఒకసారి మళ్ళీ చెప్పండి. థ్యాంక్స్ సార్. ఓకే, రైట్. ఏమని చెప్పాలి? అదేం చెప్తారు. అమ్మా ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు వెన్నెల సార్. ఎక్కడి నుంచి వచ్చారు? రంభారం నుంచి వచ్చాను సార్. ఓకే. ఆర్డిటి గురించి ఏం తెలుసమ్మా మీకు? ఇక్కడ మంచి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ వచ్చేసి మంచి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు. మంచి పిల్లలు బాగా చూస్తూ ఉన్నారు. మనకు ఏ టయానికైనా బాగా మందులు ఇస్తారు. మంచిగా చూస్తారు సార్. ఇక్కడ మంచి నీళ్లు ఉన్నాయి, తాగడానికి భోజనాలు ఫ్రీగా అన్నీ చేస్తున్నారు సార్. అంటే ఆర్డిటి తరపున ఇల్లు లేని పేదలకి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఇస్తున్నారంట, తాగునీటి సదుపాయం ఉందంట, విద్యను అందిస్తున్నారంట కొంతమంది పిల్లలకి. అవన్నీ ఉన్నాయా? అవన్నీ ఉన్నాయి సార్. ఉచితంగా ఇల్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు సార్. ఏమేమి ఉన్నాయి? ఉచితంగా ఇల్లు ఇస్తున్నారు. పిల్లలు అన్ని బాగా చదువులు కూడా ఇక్కడే ఉన్నాయి సార్. నర్స్ కోచింగ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది సార్. మాకు బాగా సౌకర్యంగా ఇచ్చినారు సార్ నారా లోకేష్ సార్. ఓకే. అంటే 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి ఫండ్స్ వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారి కృషి వల్ల, ఆయన చొరవతో కేంద్ర పెద్దలను ఆయన ఒప్పించడం వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? ఎలాంటి బాగానే అనిపిస్తుంది సార్. బాగానే ఉంది. మాకైతే ఆర్డిటి ఉన్నంత వరకు బాగానే చూస్తున్నారు సార్. ఓకే. ఇప్పుడు నిధులు ఎవరి వల్ల వచ్చాయి అనుకుంటారు? నిధులు నారా లోకేష్ దగ్గర నుంచి వచ్చాయి సార్. ఓకే. ఆయన కృషి వల్ల వచ్చాయి అనుకుంటారా? అవును సార్. ఓకే. ఆయన ఉన్నంత వరకు మాకేం కాదు అనుకుంటున్నాం. ఆడిట్ ఉన్నంత వరకు మాకేం కాదు సార్. అంత బాగా ఉచితంగా చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి బాగా చూపించుకుంటున్నారు. ఏ టయానికైనా వచ్చి అడ్మిషన్ చేసుకుంటారు, బాగా చూస్తారు సార్. ఇక్కడ ఆడిట్ ఉన్నంత వరకు మనకైతే ఏం కాదు, ప్రజలకైతే ఏం కాదు. ఓకే.
అంటే అటువంటి ఆర్డిటి ఆగిపోద్ది అనుకున్న మూమెంట్లో నారా లోకేష్ గారు అసలు ఆయన కృషితోనే మళ్ళీ ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధుల్ని మళ్ళీ ఆయన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు కదా, ఎలా అనిపించింది? అతను చేయడం వల్ల చాలా మంచిగానే అనిపించింది సార్. ఆడిట్ ఉన్నంత బాగానే చేసినారు అతను. ఇది మళ్ళీ ప్రభుత్వం మారుతుందో తెలియదు, నాకైతే తెలియదు, కానీ అది ఉన్నంత వరకు బాగానే చూస్తున్నారు సార్. మళ్ళీ వచ్చేసి ఉచితంగా పెట్టాలనుకుంటున్నాము, అందుకనేసి అతనికి కృతజ్ఞతలు తెలుపుకు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు నారాయణ సార్. ఓకే. ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుందండి మీకు? ఆర్డిటి ఉచిత వైద్యం అందిస్తుంది, ఉచిత విద్య అందిస్తుంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంది. ఓకే. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ నీటి గుంటలు కానీ, చెక్ డ్యామ్ రూపంలో కానీ, ఓకే, ఇవన్నీ దగ్గర దగ్గర మాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము. ఓకే, చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే. ఈ 2000 అయిండేది కూడా మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది ఎలాగే కొనసాగాలని కోరుతున్నాం సార్. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి ఫండ్స్ వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినవి. ఆర్డిటి అసలు మూతపడిద్ది అనేటువంటి ప్రచారం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఏమో పట్టించుకోలేదని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే నారా లోకేష్ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి కేంద్ర పెద్దలతో ఆయన మాట్లాడి దీనికి విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా ఆయన అనుమతించేలాగా కేంద్ర పెద్దలతో మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం సార్, చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రెన్యువల్ అయిందని, మళ్ళీ పునరుద్ధీకరణ జరిగిందని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. రెన్యువల్ అయింది ఎవరి వల్ల అనుకుంటున్నారు? ఎవరి వల్ల అనేది అంత మాకు ఐడియా లేదు. అందరూ కృషి చేసి బాగా తీసుకొచ్చి అందరి ప్రోత్సాహంతో అయిందని మేము అనుకుంటున్నాం సార్. ఓకే. రెన్యువల్ అవ్వడం వల్ల వైద్య సేవలు ఇంకా పెరుగుతాయా? పెరుగుతాయి సార్. ఎలా ఉపయోగపడిద్ది అంటారు? అంత బీదలకంతా చాలా ఉపయోగపడుతుంది సార్. నిరుపేదలకంతా చాలా ఉపయోగపడుతుంది. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా సంతోషం సార్.